ఇప్పుడు వనజ మేడం ఎక్కడున్నారు సార్? ఏం చూడొచ్చా సార్ ఆవిడ్ని? చర్లపల్లి సెంట్రల్ జైల్లో. సార్ ఇది నా ఫోటోనే కదా సార్? కాదు, నా భార్యది. నా భార్య కూడా అచ్చం నీలాగే ఉంటుంది. మరి వనజ గారు మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోమన్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? నాకు చేసుకోవాలనే ఉంది, కానీ నీలాంటి మంచి అమ్మాయి దొరకాలిగా. మీరు చాలా మంచివారు సార్, మీకు తప్పకుండా దొరుకుతారు. దొరుకుతుందంటావా? ఏంటి దొరుకుతుందంటావా? తప్పకుండా సార్. అది నువ్వే ఎందుకు కాకూడదు? సార్ అది నిన్నటిదాకా చాలా చిన్నపిల్లవు అనుకున్నాను. లంగావాణిలో ఉన్న నిన్ను చూసి నువ్వే నా భార్యవైతే బాగుండు అనుకున్నాను. నువ్వంటే ఎంతో ఇష్టం. నా గురించి నువ్వు కూడా కొంచెం ఆలోచించు రాధా. నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా? ఐ లవ్ యూ. నువ్వే నా భార్య అవుతావని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ప్లీజ్ మాట్లాడవా? సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. మీరంటే నాకు భక్తి గౌరవం మాత్రమే. ఆ ఆలోచన నుంచే ప్రేమ కూడా పుడుతుంది. ప్రేమ పుడితే అది నా గురించే అవుతుంది. నేను బయలుదేరుతాను సార్. రేపు నాకు మంచి వార్తతో రావాలి. నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి నాకు భారీగా కావాలి. రేపే నాకు మంచి వార్తతో రావాలి. నీలాంటి మంచి అమ్మాయి నాకు కావాలి. నాకు భార్యగా కావాలి. నువ్వు నా భార్యవి. వస్తాను సార్. నువ్వంటే నాకెంతో ఇష్టం. నా గురించి నువ్వు ఆలోచించవా? నువ్వు నా భార్యవైతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ లవ్ యూ రాధా. ఐ లవ్ యూ. నువ్వే నా భార్యవి. అందుకే చెప్తున్నా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నాగ్. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలోనే మనసు చిక్కుకునేను. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. ప్రియమైన రాధకి ప్రేమతో
నిన్ను చూసిన ఆ మొదటి క్షణం నా మనసుకు తగిలిన ఏదో కొత్త పులకింపు. ఆ పులకింపుతో కలిగిన ఏదో గిలిగింపు. రాధా, కలలు వస్తాయి. ఆ కలల్లో నువ్వు నన్ను మైమరిపిస్తావు. ఓ దేవత నా ముందు నుంచుని నీకు ఏమి వరం కావాలని అడిగితే నువ్వు నా ప్రేయసివి కావాలంటాను. ఎందుకు ప్రేయసిని అడిగానంటే నిన్ను నా జీవిత చుక్కానిగా చేసుకోవాలంటే నిన్ను ప్రేయసిగా చూసుకుని ఆరాధించి ప్రేమించాలి. నిన్ను ఆరాధించడం అంటే ప్రతి క్షణం నీ ఆలోచనతో ఉండడం, ప్రతి క్షణం నిన్ను కలవరించడం, ఒక్క క్షణం నువ్వు నా ముందు ఉన్నట్టే అనిపించడం. అది నిజమైతే బాగుండును అనుకోవడం. నువ్వు నాకు దూరంగా ఉంటే మనసు చాలా చికాకుగా ఉండడం. అటువంటి క్షణం నిన్ను నా ముందు కూర్చోబెట్టుకుని ఓ దేవతని పూజించే రీతిలో నీ ముందు భక్తుణ్ణైపోవడం. ఇలాంటి పనులు చేస్తే పిచ్చివాడు అనొచ్చేమో, దీన్ని ఆరాధన అని అనుకోకూడదేమో. ఎవరేమనుకున్నా నాకు దిగుల్లేదు. నిన్ను ప్రతి క్షణం తలుచుకోవడం నాకు ఇష్టం. మనసు హాయిగా ఉండాలంటే మనకు ఇష్టమైన వాళ్ళని పిచ్చిగా ఇష్టపడడం తప్పు కాదని నా అభిప్రాయం. మరి నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ నీ నాగ్. ప్రియమైన రాధకు ప్రేమతో. నిన్ను చూసిన ఆ మొదటి క్షణం నా మనసుకు తగిలని ఏదో కొత్త పులకింత. ఈ పులకింతతో కలిగిన ఏదో గిలిగింత. రాధా, కలలు వస్తాయి. ఆ కలల్లో నువ్వు నన్ను మైమరిపిస్తావు. ఓ దేవత నా ముందు నిల్చొని నీకు ఏం వరం కావాలి అని అడిగితే నువ్వు నా ప్రేయసివి కావాలి అంటాను. ఎందుకు ప్రేయసి అని అడిగావంటే నేను నా జీవిత చక్కానిగా చేసుకోవాలని, నిన్ను ప్రేయసిగా చూసుకొని ఆరాధించి ప్రేమించాలి. నిన్ను ఆరాధించడం అంటే ప్రతి క్షణం నీ ఆలోచనతో ఉండడం, ప్రతి క్షణం నిన్ను కలవరించడం, ప్రతి క్షణం నువ్వు నా ముందున్నట్టే అన్నా కనిపించడం. ఇది నిజమైతే బాగుండు అనుకోవడం. నువ్వు నాకు దూరంగా ఉంటే మనసు చాలా చిరాగ్గా ఉండడం. రమ్మన్నారంట. ఏమిటి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? నేను వెళ్తాను. ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా? రాధా, లెటర్ చదివావా? నువ్వు కూడా నాకొకటి లెటర్ రాయొచ్చుగా. సిగ్గా? ఒకటి అడుగుదామని. అడగమంటావా? ఒక్క ముద్దు. ఆహా, కానీ ముద్దు నువ్వే పెట్టాలి. దీన్ని ముద్దు అంటారా? మరి నేను చూపించరా?
ప్లీజ్ ఇంకోసారి ఎప్పుడైనా. నాకు చాలా కోపంగా ఉంది. నేను వెళ్తాను సార్. థ్యాంక్స్. కోరికల గాలాలకి నీ వయసు చిక్కేను, హదరాల మధురాల రుచి తొందరగా తెలిసేను. కోరికల గాలాలకి నీ వయసు చిక్కేను, అధరాల మధురాల రుచి తొందరగా తెలిసేను. తెలిసి జరిగిందా ఇది తెలియక జరిగిందా, ఏది ఏమి జరిగినా మనసు కథ ఇంతే సుమా, వయసు వెదవింతే సుమా. హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు